ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు పల్లెపల్లెకు పొన్నమన్న పల్లెపల్లెకు ప్రజాపాలన పేరు మీద నియోజకవర్గంలో 173 గ్రామాలను ఈ విధంగా సమావేశాలు పెట్టుకొని ప్రభుత్వం అందిస్తున్న కార్యక్రమాలు ఏ విధంగా గ్రామాల్లో ప్రజలకు చేరుతా ఉన్నాయి, అవి ఇంకా ఆ ప్రజలకు సంబంధించిన దాని మీద ఇంకేం అవసరాలు ఏ విధంగా జరగాలి అనేటువంటి అంశంతో పాటుగా ప్రభుత్వం స్కీమ్స్ తో గ్రామ సమస్యలు, ఇంకా భవిష్యత్తులో మనం ఏం చేయగలుగుతాము, త్రాగునీరు సమస్య ఏముంది, ఇరిగేషన్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అంగన్వాడీ కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఆయిల్ పంప్ కావచ్చు, అన్ని రకాల అంశాలకు సంబంధించి మాట్లాడుకునే దాని కొరకు ఇక్కడికి రావడం జరిగింది. దీనివల్ల మీ అందరికీ తెలుసు, ఎప్పుడు కానీ సమస్యలు అనేటువంటి మొత్తం పరిష్కారమైనటువంటి ఊరు ఈ దేశంలో ఏముండదు. అట్లనే ఏ మనిషి కూడా నాకేం సమస్యలు లేవు, నేను నిరంతరంగా ఉన్నానటువంటి మనిషి కూడా దొరకడు. కాబట్టి తప్పకుండా మనం నిరంతర ప్రక్రియ అభివృద్ధి అనేది ఒకటి జరుపుకుంటూ పోయేటువంటి విధానంలో గ్రామానికి అత్యవసరమైన ముఖ్యమైనటువంటి పనులను మీ ద్వారా మీ ముందు కూర్చొని వాటన్నింటినీ తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా నా భవిష్యత్ కార్యాచరణ తీసుకోవడానికి కొరకు ఇలా ఈ ఊరికి వచ్చిన. మొన్న సైదాపూర్లో, నిన్న ఎలకతుర్తుల, ఇలా బీర్దేవరపల్లి, రేపు అక్కన్నపేట, తర్వాత కోహెడ, సైదాపూరు, చిగురుమామిడి, హుస్నాబాద్ పెట్టుకున్నాం. ఇట్లా నియోజకవర్గంలో మొత్తం గ్రామాలను తిరగడానికి కొరకు మరి యొక్క ప్రణాళిక చేస్తా ఉన్నాం. ఇప్పుడే వీరగడ్డ తండైంది, ఇప్పుడు మల్లారం, దీని తర్వాత రసూలుపల్లి, ఇవన్నీ కూడా ఉన్నాయి. నేను మీ అందరినీ కోరుతా ఉన్నా, ముందుగా కొన్ని అంశాల గురించి అధికారులు చెప్తారు. చెప్పిన తర్వాత మీకు సంబంధించిన సమస్యలు కానీ, గ్రామ అభివృద్ధి విషయాలు కానీ, ఇక్కడ ఈ గ్రామాలకి సంబంధించినటువంటి ముఖ్యమైన పనులు ఏమన్నా వాటన్నింటినీ పరిష్కారం చేసే దిశగా ముందుకు పోదామని చెప్పి మనవి చేస్తూ, ముందుగా జలసిరికి సంబంధించి ఈరోజు ప్రభుత్వం మన వర్షం నీళ్లను వృధా కాకుండా కాపాడుకోవాలనేటువంటి ఆలోచన. ఆదాయం ఇప్పుడు వరి పెట్టుకుంటే ఎకరానికి 20,000 లాభం అన్ని ఖర్చులు పోగా రాగుతుంది. కానీ ఆయిల్ పంప్ పెట్టుకుంటే అంతకంటే ఎక్కువ లాభం వచ్చేటువంటి విధంగా కోతుల పెడదా, దొంగల పెడదా ఇవన్నీ లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఆయిల్ పంప్ పెట్టుకునే విషయం కానీ ఇతర అన్ని విషయాల గురించి చెప్తారు. ఆరోగ్యం గురించి కానీ, విద్య గురించి కానీ ప్రతి అంశం లోపల దయచేసి గుర్తాలు, ఎందుకంటే ఇంకా గ్రామాల్లో కాబట్టి మన అంశాలు సూటిగా ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పి వాళ్ళ యొక్క అంశాలను వాళ్ళకు ఉన్నబడేటువంటి అంశాల్లో చెప్పే ప్రయత్నం చేయాలని కోరుతూ జలశ్రీ కార్యక్రమం చెప్పాల్సిందిగా కోరుతారు. మా ఊర్లో సమస్యలు మాకు పెద్ద పెద్దవే, కానీ మీరు తలుచుకుంటే అవి చాలా చిన్నవి. సో మా సమస్యలు తీర్చాలని మేము కోరుకుంటున్నాం. అంతేకాకుండా మీకు ఆ వీరభద్ర స్వామి దయతో పాటు మా తాపాల లక్ష్మీనరసింహ స్వామి అనుగ్రహం ఉండి మీరు ఇంకా ఉన్నత స్థాయికి ఎదిగి మమ్మల్ని కూడా మీరు చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. ఊరంలో చెప్పు, అదే ఊరు మొబైల్ పట్టుకో ఇంత